ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 3వ వచనం. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును, మన ప్రేమ కలిగినటువంటి ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వ్యాఖ్యాన కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని మరొక పర్యాయము దేవుని బిడ్డలైన మీ ముందుకు రావడానికి, దేవుని బిడ్డనైనా దేవుని దాసునైనా దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇందులో ఉత్సహించి సంతోషించాలి. ఇందులో నిరుత్సాహంతో, నిరాశతో, నిస్పృహతో ఉండడానికి వీల్లేదు. వీ షుడ్ బి హ్యాపీ, జాయ్ఫుల్. శృంగ ధ్వనులు లేకపోతే సంతోషకరమైన ధ్వనులు, ఉత్సాహ ధ్వనులు చేసేవారిగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఇది విలాప దినం కాదు, ఇది విషాద దినం కాదు, ఇది విందు దినం లాంటి దినం. అనగా దేవుడు మనల్ని అలా పోషించేటువంటి దినం, నడిపించేటువంటి దినం, బలపరిచేటువంటి దినం, మనకు కావలసినవన్నీ అనుగ్రహించేటువంటి దినం. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. హెచ్చరించడం, ఇన్స్ట్రక్టింగ్, లేకపోతే వార్నింగ్, లేకపోతే ఎంకరేజింగ్. హెచ్చరించడం గురించి, దేని గురించి వాళ్ళు హెచ్చరించారు? అల్లంలో అణిగిన తర్వాత 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 2 గంటల సేపు, 2 గంటలకు పైగా ఉన్నటువంటి అల్లరి అణిచివేయబడిన తర్వాత దాన్ని ఎవరూ అణచడానికి ప్రయత్నం చేయలేదు. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దాన్ని ఇంకా కొద్దిగా ఆద్యుడైనటువంటి డెమెత్రియస్ దాన్ని స్టార్ట్ చేశాడు. అది రైజ్ అయిపోయింది. 2 గంటల సేపు నాన్ స్టాప్గా ఏక శబ్దముతో వాళ్ళు కేకలేశారు. దాని ద్వారా ఏదైనా ప్రయోజనం ఉందా అంటే ప్రయోజనం లేదు. కేకలు గెలవచ్చు, కేకలు తాత్కాలికమైనటువంటి జయాన్ని పొందొచ్చు, కానీ మౌనము అనేది గొప్ప విజయాన్ని సాధిస్తుంది. అపోస్తలుడైన పౌలు యొక్క మౌనం, ఈ అల్లర్ల మధ్యలో, ఈ కేకల మధ్యలో తను ఏం మాట్లాడగలడు? లోకపు కేకల మధ్యలో మనం ఏం మాట్లాడలేము. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యాన్ని ఎన్నుకున్నాడు. అరణ్యము నిశ్శబ్ద ప్రాంతం. అక్కడ పక్షుల కిలకిలలు లేకపోతే ఇతర జంతువుల శబ్దాలు తప్ప నరసంచారం పెద్దగా లేనటువంటి ఆ స్థలంలో కేకలు వేస్తున్నప్పుడు ఆ కేక ప్రతిధ్వనించింది. ఆ ప్రతిధ్వని యెరూషలేములోను, యూదయ ప్రదేశాల్లోనూ, యోర్దాన్ నది దగ్గర ఇక్కడంతా వినిపించడం ఆరంభించింది. ఎక్కడో విన్న కేకకి ఎక్కడో ఉన్న ప్రజలు స్పందించి వారు ఊహించినట్టు ఒక కార్యాన్ని జరిగించారు. మాకు దేవాలయం ఉంది, మేము దేవాలయం దగ్గర బాప్తిసం తీసుకుంటాం, మేము దేవాలయానికి వెళ్తాం, మాకు మీతో సంబంధం ఏముంది అన్న విధంగా వాళ్ళు ప్రవర్తించలేదు. కానీ వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. రండి బాప్తిసం తీసుకోండి అని యోహాను పిలవలేదు. బాప్తిసం కొరకైనటువంటి పిలుపు కాదు అది. మరి దేని కొరకైన పిలుపు అని ఆలోచిస్తే మారు మనసు నిమిత్తమైనటువంటి పిలుపు. మారు మనసు నిమిత్తమైనటువంటి, లేదా మారు మనసును సూచించేటువంటి, మారు మనసు పొందారు అని తెలిపేటువంటి ఆ అనుభవం యొక్క ఫలాల యొక్క ప్రదర్శన కోసం, ఆ ఫలాలను స్పష్టంగా చూపించడం కోసం జరిగినటువంటి పిలుపు, ఇవ్వబడిన పిలుపు అంతవరకే. రండి బాప్తిసం తీసుకోండి, నీళ్ళ బాప్తిసం తీసుకోండి, మునగండి, లేవండి, మీరు ఇప్పటి వరకు తీసుకున్న బాప్తిసాలు సరికాదు, అది కరెక్ట్ కాదు, ఇది కాదు, దేవాలయంలో యాజకులు అభిషక్తులు కాదు, నేను అభిషక్తుడిని, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాను నేను అని తనను తాను మహిమపరుచుకుంటూ దేవుడు చెప్పని దాన్ని హైలైట్ చేయలేదు యోహాన్ గారు. బాప్తిసం ఇచ్చుటకు ఆయన నన్ను పంపించలేదు అని పౌలు గారు చెప్పారు. బాప్తిసం ఇవ్వడానికి దేవుడు ఎవరిని పంపించడం లేదు. అదేంటండి ఇది? గ్రేట్ కమిషన్లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. అవును, ప్రకటిస్తున్నప్పుడు ప్రకటించబడినటువంటి సువార్తను విన్నవారు విశ్వసించినప్పుడు
అప్పుడు జరిగేటువంటి కార్యక్రమం బాప్తిజం ఇవ్వండి. కేవలం బాప్తిజం ఇవ్వడం కోసమే దేవుడు వారిని పంపించలేదు, యేసు వారిని పంపించలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాప్తిజం అనేది ఒక మూడో స్టెప్. అది ఒకటి ప్రకటించబడాలి, లేదా ప్రకటించబడిన పక్కన వినాలి, విశ్వసించాలి, తరువాతే బాప్తిజం, ముందే బాప్తిజం కాదు. కనుక బాప్తిజం కోసం నన్ను పంపించలేదు. మొదటి మిషనరీ జర్నీ అయినా, రెండో మిషనరీ జర్నీ అయినా, మూడో మిషనరీ జర్నీ అయినా బాప్తిజం కోసం దేవుడు నన్ను పంపించలేదు. క్రిస్పు ఇంటి వారికి, గాయు ఇంటి వారికి, కొంతమందికి నేను బాప్తిజం ఇచ్చాను సెకండ్ మిషనరీ జర్నీలో. ఫస్ట్ మిషనరీ జర్నీలో ఆయన బాప్తిజాలు ఇచ్చాడో లేదో మనకు స్పష్టంగా తెలియదు. కాబట్టి బాప్తిజం ఇవ్వడానికి దేవుడు మనల్ని పంపించలేదు. కాకపోతే బాప్తిజాన్ని గురించి జ్ఞాపకం చేయడానికి, జ్ఞాపకం చేసినప్పుడు వాళ్ళు బాప్తిజం తీసుకుంటున్నప్పుడు, బాప్తిజం ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఫిజికల్ బ్యాప్టిజం ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇన్నర్ బ్యాప్టిజం, హోలీ స్పిరిట్ బ్యాప్టిజం అనగా లోపల బాప్తిజానికి పునాదిగా జరగబడేటువంటి ఆ కార్యక్రమం చూసారా, పశ్చాత్తాపం లేదా ఆ మారు మనసు, ఇది ప్రాముఖ్యం. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరు లేదా మనమందరము అని పౌలు గారు అన్నారు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు, హెచ్చరికలు, ఈ అల్లర్లు ఇవి జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ జరగవచ్చు, ఇంకా జరగవచ్చు. రాజకీయ వ్యక్తుల చేత, రాజకీయ నాయకుల చేత ప్రేరేపించబడి ఈ మతాన్ని హతం చేద్దామని, కొత్త మతాన్ని హతం చేద్దామని, ఉన్న మతాన్ని, యూదా మతాన్ని అణిచిపెట్టుకుందామని, చెప్పు చేతుల్లో పెట్టుకుందామని రాజకీయ నాయకులు అలా మొదటి శతాబ్దంలో ప్రవర్తించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అల్లర్లకి పాసిబిలిటీస్ ఉన్నాయి. క్రూరమైన తోడేళ్ళు వచ్చినప్పుడు అల్లరి జరుగుతుంది. గొర్రెలు లాంటి విశ్వాసులు, గొర్రెలు లాంటి ప్రజలు పారిపోతారు. వాటిని తరుముతున్నప్పుడు, శత్రువు తరుముతున్నప్పుడు మామూలుగా శబ్దముతో తరుముతాడు. శత్రువు నిశ్శబ్దంతో తరమడు. దాడి చేస్తున్నట్టుగా శబ్దముతో భయపెట్టి, సింహం వలె గర్జించి భయపెట్టి, సింహము కాకపోయినప్పటికీ సింహం వలె గర్జించేసరికి, ధ్వని అనుకరణ చేసేసరికి, మిమిక్రీ చేసేసరికి, వాయిస్ని ఇమిటేట్ చేసేసరికి అమ్మో నిజంగా సింహం వస్తుందేమో భయపడిపోయేట అవకాశం ఉంది. ఆత్మలో నిజము సింహం వస్తుందా, నకిలీ సింహం వస్తుందా తెలుసుకోవాలి. ఆత్మలో మనం తెలుసుకోవాల్సిన విషయం, యూదా గోత్రపు సింహం వస్తున్నాడా లేదా క్రీస్తు విరోధి అనబడినటువంటి నకిలీ సింహం వస్తున్నాడా అని. నకిలీ సింహానికి భయపడాల్సిన అవసరం లేదు, నింపాదిగా ఉందాం. వాడు మనల్ని ఏం చేయలేడు, మనల్ని తాకలేడు. మన మీద యేసు రక్తము చేత ప్రోక్షించబడిన అనుభవంలో ఉన్నవాళ్ళం మనం. సంహార దూత అయిన వాడు దాటిపోవాల్సిందే. మింగడానికి వాడు రాలేడు, మింగడానికి వాడు నోరు తెరవలేడు. సంహార దూత మనల్ని దాటిపోవాలి, మన బంధువులను దాటిపోవాలి, మన కుటుంబ సభ్యులని దాటిపోవాల్సిందే సంహార దూత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఆలోచిస్తున్నట్టు విషయం, అల్లర్లకు దూరంగా ఉన్నాం. డోంట్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ ఆల్ దిస్ అప్రోర్. ఈ అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ కావద్దు, జోక్యం చేసుకోవద్దు, తనది కాని జగడం విషయంలో రేగొద్దు. విగ్రహాలకు దూరంగా ఉండండి, జారత్వానికి దూరంగా పారిపోండి. స్తోత్రం, హల్లెలూయా అని చెప్పబడినట్లుగా పారిపోయేటువంటి అనుభవం, తప్పించుకొని పోయేటువంటి అనుభవం. రెండవది, రక్షణలో కొనసాగాలని, సాల్వేషన్లో కంటిన్యూ అవ్వాలని, సాల్వేషన్లో ఎదగాలని, కల్టివేటింగ్ ద సాల్వేషన్ అనే ఎక్స్పీరియన్స్లోకి రావాలని హెచ్చరించడం జరిగింది. మూడవదిగా, ఫలించడం కొరకైనటువంటి యోహాను గారి యొక్క ప్రయత్నం. యోహాను గారు బాప్తిజం ఇచ్చి అంత ప్రయాసపడితే ప్రజలందరూ మారు మనసు తగిన ఫలాలు పొందారంటే మనకు తెలియదు. బాప్తిజం పొందారు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో మనం చదివితే యోహాను పరిచర్య యొక్క జ్ఞాపకం అది. ద మెమరీ ఆఫ్ జాన్స్ మినిస్ట్రీ కుడ్ బి సీన్ ఇన్ యాక్ట్స్ 19. యోహాన్ చనిపోయాడు, కానీ ఆయన పరిచర్య ఎవరి దగ్గర బాప్తిజం తీసుకున్నారు? యోహాన్ దగ్గర. నో ప్రాబ్లం, దేవుని స్తోత్రం. యోహాను బాప్తిజం తప్పు అని పౌలు చెప్పలేదు, యేసు చెప్పలేదు. యోహాను బాప్తిజం ఇస్తూనే నా బాప్తిజం తీసుకోండి, ఆ బాప్తిజం కూడా తీసుకోండి. కేవలం నా బాప్తిజం అని, కేవలం ఆ బాప్తిజం అని కాదు, రెండు బాప్తిజాల యొక్క అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తున్నాం. 4వ విషయము పరలోక రాజ్య ప్రవేశాన్ని గురించినటువంటి హెచ్చరిక. వి షుడ్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దైవరాజ్యంలో ప్రవేశించాలి. ఎందుకంటే మన పౌరస్థితి కలిగినటువంటి పట్టణములో, మన పౌరస్థితి కలిగిన ప్రదేశానికి కాకుండా, ఏ జీవగ్రంథములో మన పేరు రాయబడిందో ఆ స్థలానికి కాకుండా మనం పాతాళానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళం మనం. బికాస్ అవర్ నేమ్స్ వర్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ ఇన్ హెవెన్ అండ్ అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. అక్కడ మన రక్షకుడు ఉన్నాడు. అందుకని మనం వెళ్తున్నాం. అక్కడ మన తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు మన ప్రభు. మన కోసం విజ్ఞాపన చేసిన ప్రభు ఉన్నాడు. మనతో కలిసి పాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి, లేకపోతే వాళ్ళతో కలిపి పాడించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవదూతల స్థలానికి, వారి నివాస స్థలానికి మనం ఒకరోజు వెళ్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే నేడే సంప్రదించండి. వాక్య సంబంధమైన వివరాలు ఇవ్వడానికి, ప్రభు నాకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున వాటి గురించినటువంటి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నాకు అన్నీ తెలుసని కాదు, నాకు అన్ని మర్మాలు తెలుసని కాదు, ఎవరికి అన్నీ తెలియదు. కాకపోతే ప్రతి వాళ్ళకి కొన్ని విషయాలు తెలుసుంటాయి. ప్రతి వాళ్ళు తెలుసుకున్నట్టు కొన్ని విషయాలను ఇతరులకు పంచుకోవడం ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. మనకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత చొప్పున, మనకు బయలుపరచబడిన దాని చొప్పున మనము ముందుకు సాగుదాం. క్రమంగా నడుచుకుందామని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా అలా ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. నా 2 ఫోన్ నంబర్లు ఉన్నాయి. నా ఈమెయిల్ ఐడి ఉంది. మీరు నన్ను కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ పాద పద్మముల మీద మా స్తుతి పుష్పాలను సమర్పిస్తున్నాం తండ్రి. ఈ దినము మీ వాక్యం దగ్గరికి వస్తున్నాం. మీ కృపాసనం దగ్గరికి వచ్చినప్పుడు మీ వాక్యపు మన్నా మాకు దొరుకుతుంది. ఈ మన్నాను బట్టి, ఆ మన్నా తిన్నారు, మా పితరులు చనిపోయారు, కానీ ఆ మన్నా కన్నా శ్రేష్టమైనటి మీ వాక్యం మేము వింటున్నప్పుడు మా చచ్చిన స్థితులన్నీ తొలగిపోయి మాలో జీవము, మాలో చైతన్యం కలుగుతుంది. అటు అనుభవాల కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో నాయనా వీక్షకుల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని మీరు ప్రత్యేకంగా దర్శించండి. డయాలసిస్ చేయించుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి దేహంలో మీ కార్యము జరిగించండి. ఇతర రోగములతో బాధపడుతున్న వారిని మీ సంధానానికి తెస్తున్నాం. క్యాన్సర్లతో బాధపడుతున్న వారిని మీ సంధానానికి తెస్తున్నాం. ప్రార్థించమని కోరిన అనేక మంది ప్రియులు ఉన్నారు. వారందరిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. పరమ వైద్యుడా, మీ సంధానానికి వస్తున్నాం. ఏ రోగిని ఒట్టి చేతులతో పంపేవాడివి కాదని, స్వస్థపరచకుండా పంపేవాడివి కాదని, ఉచితముగా వైద్యం చేసేవాడివని, నువ్వు ఒకసారి చికిత్స చేస్తే, శస్త్రచికిత్స చేస్తే అది ఎన్నటికీ స్వస్థత పొందుకున్నదై ఉంటుందని, మరలా స్వస్థత కోసం నీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదని మేము తెలుసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యెహోవా రాఫా అయిన దేవా, మీకు వందనాలు. మీ ప్రజలను మీరు దర్శించండి. ఒక హీలింగ్ రివైవల్ ఇక్కడికి మా పట్టణంలో, మా నగరంలో ప్రభువా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారి కుటుంబాల్లో కలిగించమని కోరుకుంటూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలండి. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 3వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 20th chapter verse 3. అతడు అక్కడ 3 months గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని అతని విషయమై, పౌలు విషయమై యూదులు, తోటి యూదులు, తన పూర్వపు మతానికి సంబంధించినటువంటి భక్తులు, యూదులు కుట్ర చేస్తున్నారు, కపటోపాయములు చేస్తున్నారు, ప్లాన్ వేస్తున్నారు, స్కీమ్ వేస్తున్నారు. చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని
నిశ్చయించుకొనెను. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి నేను చదువుతున్నాను. దేవుని స్తోత్రం. అండ్ స్టేడ్ దేర్ ఫర్ 3 months. గ్రీసులో 3 నెలలు ఉన్నట్లుగా ఇక్కడ రాయబడింది. స్తోత్రం. గ్రీసులో హెచ్చరించి గ్రీసునకు వచ్చాడు. గ్రీసులో ఆయన 3 నెలలు ఉన్నాడు. Just as Paul was about to sail for Syria, he learnt a plot against him by the Jews. So he decided to return by going through Macedonia. So Paul decided. అతడు నిశ్చయించుకొనెను. అతడు అక్కడ 3 నెలలు ఉన్నాడు. అక్కడ నుండి సిరియా దేశానికి ఓడలో ప్రయాణం చేయాలనుకొని సిద్ధమయ్యాడు. ఇంతలో యూదులు తనను చంపాలని అనుకుంటున్నారని అతనికి తెలిసింది. అందువలన అతడు తిరిగి మాసిదోనియాకు వెళ్ళి అక్కడి నుండి ప్రయాణం చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మన టైటిల్ నిశ్చయత, నిశ్చయించుకోవడం, కన్ఫర్మేషన్. పాల్ డిటర్మైన్డ్ ఆర్ డిసైడ్ చేసుకున్నాడు. ఒక డైలమా నుంచి బయటపడ్డాడు. డెసిషన్ తీసుకున్నాడు అంటే దాని అర్థం డైలమాలో నుంచి, సందిగ్ధ అవస్థలోంచి బయటపడ్డాడు అని అర్థం. మన జీవితంలో కూడా సందిగ్ధ అవస్థలో మనం పడవచ్చు. కానీ స్వర్గం నుంచి నడిపింపు అనుగ్రహించబడితే సందిగ్ధ అవస్థలన్నీ సమాధి అవస్థలోకి వస్తాయి. 20-3 చదువుతున్నాను. ఆఫ్టర్ స్పెండింగ్ 3 months there at Greece, a plot was made against him by the Jews, but just as he was about to set sail for Syria, so he decided to return through Macedonia. He was searching for safest ways, shortest ways. పులి నోట్లో తల పెట్టడము అనేది కరెక్ట్ కాదు. కురివితో తల దువ్వుకోవడం అనేది కరెక్ట్ కాదు. తాను అక్కడ జ్ఞానయుక్తంగా ప్రవర్తించాడు. దేవుని సేవకులారా, సందర్భాన్ని బట్టి మనం జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. అన్ని చోట్ల ఒకే విధమైన జ్ఞానం పనికిరాదు. సమయానికి, సందర్భానికి. అందుకనే జ్ఞానాన్ని గురించి చెప్పినప్పుడు సమయోచితమైన జ్ఞానము అని చెప్పబడింది. అనగా ఆ సమయానికి ఉచితమైన, సమయానికి సరిపోయిన, సమయానుసారమైన, సందర్భానుసారమైనటువంటి జ్ఞానం. జ్ఞానం అవసరమే. ఇందాక వాడుకున్న జ్ఞానం ఇప్పుడు వాడడానికి వీలు లేదేమో. ఈరోజు వాడుకున్న జ్ఞానం రేపు ఉపయోగపడదేమో. అప్డేట్ చేసుకోవాలి మన జ్ఞానాన్ని, మన ఇన్ఫర్మేషన్ని, సత్యాన్ని అప్లోడ్ చేసుకోవాలి. సత్యం మారిపోతుందని కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, అతడు నిశ్చయించుకున్నాడు. వీళ్ళు సలహా ఇచ్చి ఉండొచ్చు. గిరీసు దేశస్తులు ఇంకా కొన్ని రోజులు ఉన్నాడు సార్ మా దగ్గర, అప్పుడు వెళ్ళిపోతున్నారు అని ఉండొచ్చు. 4వ నెలలో, అనగా 3 నెలలు దాటిన తర్వాత, 90 రోజులు దాటిన తర్వాత, 91వ రోజు హీ డిసైడెడ్ సంథింగ్. మన డెసిషన్స్ అన్నీ జ్ఞాపకం చేసుకోండి. ఓన్ డెసిషన్స్గా ఉండకూడదు, సెల్ఫ్ డెసిషన్స్గా ఉండకూడదు, మ్యాన్ మేడ్ డెసిషన్స్గా ఉండకూడదు. అవన్నీ డివైన్ ఆర్డర్డ్ డెసిషన్స్గా ఉండాలి. మన డెసిషన్స్ ఎలా ఉన్నాయి? తీర్మానాలు ఎలా ఉన్నాయి? రెజల్యూషన్స్ అని డిసెంబర్ 31వ తేదీ తీసుకుంటారు. నేను అలా చేస్తాను, ఇలా చేస్తానని. తాను నెమ్మది లేకుండా ఉన్నప్పుడు నిశ్చయితను దేవుడు కలిగించాడు. తాను నిశ్చయించుకున్నాడు, వి విల్ గో బై దిస్ వే. నేను చచ్చిపోవడం ముఖ్యం కాదు, కొంతకాలం నేను బతికుండడం ముఖ్యం. తన ప్రాణాన్ని అక్కడ సేవ్ చేసుకోకపోతే, తాను 8 సంవత్సరాల తర్వాత తాను ఉండేవాడు కాదు. 8 సంవత్సరాల వరకు తన ఆయుష్ పొడిగించబడింది. పౌలు యొక్క ఆయుష్, మనుషుల యొక్క కుట్రలు ఎన్నో ఉండొచ్చు, మనుషుల యొక్క కుతంత్రాలు ఎన్నో ఉండొచ్చు, మనుషుల యొక్క కుత్సిత బుద్ధులు ఎన్నో ఉండొచ్చు, మనుషుల యొక్క కుటిలమైన నీతి ఎంతో ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలంగా, దేవుని సేవకులుగా, దేవుడు ద వర్డ్ ఆఫ్ విజ్డమ్, ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ మనకిస్తాడు.
ఆ వరములో బుద్ధివాక్యము జ్ఞానవాక్యం అనేది వరములో మనం ఆపరేట్ అవుతున్నప్పుడు ఆపదలో నుంచి మనం సులభంగా తప్పించుకోగలం. శత్రువు ఊహించని ఎత్తును వేసి శత్రువును చిత్తు చేయడానికి దేవుడు మనల్ని బలపరుస్తాడు. శత్రువు ఊహించని ఎత్తును వేసి శత్రువుని చిత్తు చేసి వాడిని మత్తులో పడేసి వాడిని నెత్తులు గానేటట్టు చేసి వాడు ఎన్నడూ లేవనీయకుండా మన కాళ్ళ కింద చితక తొక్కిస్తాడు. మీ కాళ్ళ కింద ఉంచుతాడని కాదు, మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. వాడు చితక తొక్కబడాలి, వాడు కంప్లీట్గా నాశనం కావాలి. సిలువలో వాడు చితక తొక్కబడ్డాడు, వాడి తల చితక తొక్కబడింది. అయినప్పటికీ కూడా వాడి మోకాలు తెలివితేటలు అంటారు, లేదంటే వాడి వెర్రి తెలివితేటలు, చావు తెలివితేటలు అంటారు. ఇవన్నీ అవి కూడా ఒకరోజు పోయే రోజు వస్తుంది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు యొక్క నిశ్చయితల గురించి మనం మాట్లాడుకుందాం. మన జీవితాల్లో కూడా కొన్ని నిశ్చయితలు ఉండాలి. మొట్టమొదటిగా శిష్యత్వ పరిచర్య గురించినటువంటి నిశ్చయిత. వెళ్దాం ఎక్కడికి? ఇది 3వ మిషనరీ ప్రయాణం. 2వ మిషనరీ ప్రయాణంలో తాను వెళ్ళినటువంటి ప్రదేశానికి మాసిదోనియాకి వెళ్ళాలి. మళ్ళీ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి తాను వెళ్ళిన ప్రదేశానికి, న్యూ ప్లేస్కి కాదు, పైనీరింగ్ వర్క్ చేసినటువంటి ప్రదేశానికి, తాను ఎక్కడైతే చర్చ్ ప్లాంట్ చేశాడో, ఎక్కడైతే సంఘం స్థాపించాడో, ఎక్కడైతే సంఘ సభ్యులైన వాళ్ళు నిరుపేదలుగా ఉన్నప్పటికీ వారి దాతృత్వం విషయంలో వారు ధనవంతులుగా ధన్యులుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ స్థలానికి తాను వెళ్ళాలి, తాను వాళ్ళని కలుసుకోవాలి అనేటువంటి ఒక ఆత్మీయ తండ్రిగా అతని తపన చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య కాలంలో నాతో కొంతమంది అన్నారు, నెక్స్ట్ బీజేపీ వస్తుందేమో, రానివ్వండి, నో ప్రాబ్లం. 400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తుందేమో, నో ప్రాబ్లం. అయితే ఏంటి, మనం రాజ్యాంగం మీద ఆధారపడి జీవించడం లేదు. మనం రాజ్యాంగంలో మార్పులు చేస్తే ఏమి, చేయకుండా ఉంటే ఏమి? భయపడిపోతున్నారు ప్రజలు. అందుకనే బీజేపీని గురించి ఒక విధంగా మనం ప్రచారం చేసుకుంటున్నాం, ఓటేయద్దు ఓటేయద్దు ఓటేయద్దని. అది మతతత్వ పార్టీ అని. ప్రతి మతంలో ఇంచుమించు ఏవో మతతత్వాలు ఖచ్చితంగా ఉంటాయి. మత అనుచారులు, మత భక్తులు ఉంటారు కాబట్టి మతతత్వం కొద్దో గొప్ప బయట ఉంటుంది. బీజేపీ మతతత్వం బయటపడింది, వీళ్ళ మతతత్వాలు బయటపడడం లేదు అంతవరకే. ఒక పార్టీని మనం ద్వేషిస్తున్నాము అంటే మరొక పార్టీని ప్రేమిస్తున్నామని, ప్రోత్సహిస్తున్నామని అర్థం. జరగాల్సిందే జరుగుతుంది, కానీ దేవుని చిత్తంలో ఉన్నదే జరుగుతుంది, కానీ దేవుని చిత్తానికి అతీతమైంది ఏది జరగదు. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్పానంటే, సువార్థీకరణను ఆపలేరు. ఒకవేళ ఆపారు అనుకుందాం, నష్టమేంటి? సువార్థీకరణ ఆపేసినా మనకు ఒక స్ట్రాంగ్ మినిస్ట్రీ ఉంది. ఒకవేళ 2024వ సంవత్సరం నుంచి 2029వ సంవత్సరం వరకు మనకు శిష్యత్వపు పరిచర్య ఉంది, డిసైప్లింగ్ మినిస్ట్రీ ఉంది. ఈ డిసైప్లింగ్ మినిస్ట్రీ అయిపోయిన తర్వాత 2029 నుంచి ఇంకొక 5 సంవత్సరాలు బీజేపీ కాకుండా ఏదైనా గవర్నమెంట్ వచ్చింది, అప్పుడు సువార్థీకరణ పరిచర్య చూడండి. సరే, ఏదేమైనప్పటికీ వీటన్నిటిలోకి వెళ్ళలేదు, మనం ఆలోచిస్తున్నట్టు మాటలు శిష్యత్వపు పరిచర్య గురించినటువంటి నిశ్చయిత. లెట్స్ గో టు మాసిడోనియా అనడంలో ఉద్దేశం అది. రెండవది అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే, అతనికి ఒక దర్శనము కలిగినప్పుడు, ఒకడు సహాయం చేయమని కేకలు వేస్తున్నట్టు, అరుస్తున్నట్టు, పిలుస్తున్నట్టు ఒక దర్శనం కలిగినప్పుడు వారికి సువార్తను ప్రకటించాలి అని అనుకొని, దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని నేను అని కాదు, మేము నిశ్చయించుకున్నాము. వి డిసైడెడ్. దేవుడు మమ్మల్ని పిలిచాడు కాబట్టి వెళ్ళాల్సిందే. అది కళ, దర్శనమా, నా కళ, ఇతరుల కళ అని కాదు, దేవుడు అనుగ్రహించిన కళ కాబట్టి దాని ప్రకారం వెళ్దాం అనుకున్నాను. రెండవది సేవ కొరకైన పిలుపును గురించినటువంటి నిశ్చయత. శిష్యత్వపు పరిచర్య గురించిన నిశ్చయత, సేవ కొరకైన పిలుపును గురించిన నిశ్చయత. మూడవది 1 కొరింథీ 2:2. దేవుని స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని నుండి 1 కొరింథీ 2:2. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుక్కుందునని నిశ్చయించుకుంటున్నాను. నాకు వద్దండి మీ పర్సనల్ విషయాలు, మీ సొంత విషయాలు, ఆ విషయాలు, ఈ విషయాలు.
ఇవన్నీ నేను తెలుసుకోదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్. ఐ వాంట్ వన్ థింగ్. మీకు నాకు మధ్యలో క్రీస్తు ఉన్నాడు. మీకు నాకు మధ్యలో సిలువ వేయబడిన యేసు ఉన్నాడు. ఈ సిలువ వేయబడిన యేసు తప్ప మరి దేని గురించి నేను ఎరక్కుందనని. ఫలానా అతని గురించి తెలుసా, ఆమె మంచిది కాదంట కదా తెలుసా, అతను చెడ్డోడంట కదా తెలుసా. దయచేసి నాకు అవన్నీ తెలియదు. నాకు తెలిసింది ఒకటే, సిలువ వేయబడిన క్రీస్తు అతని జీవితంలో ఉన్నాడు. అతని కోసం సిలువ వేయబడ్డాడు క్రీస్తు. అతను ఆ సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాడు అన్నట్టు ఇవి తెలుసు, కానీ నాకు వేరే తెలియదండి అన్నట్టు ఒక నిశ్చయతతో వచ్చాడు. అనగా సహవాసములో మితంగా ఉండాల్సిన దాని గురించి, సహవాసం యొక్క పరిమితులు, సహవాసం అవతల వ్యక్తితో నేను వ్యవహరించాల్సిన విధానం, దాని యొక్క పరిమితుల గురించినటువంటి నిశ్చయత. 4వ విషయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించువారు ఎవరైనా సరే ఇక మీదట తమ కొరకు కాక వారి కొరకు మాత్రమే కాక వారి నిమిత్తం చచ్చిపోయి పునరుత్థానము పొందినటువంటి ప్రభువు కొరకే నిశ్చయించుకుంటున్నాం. ఒక సత్యాన్ని నిశ్చయించుకుంటున్నాం. వీఆర్ కన్ఫర్మింగ్ ఎ ట్రూత్, ద పర్పస్ ఆఫ్ ది రిజరెక్షన్. యేసు ప్రభు యొక్క పునరుత్థానం యొక్క ఉద్దేశం ఏంటో మేము నిశ్చయించుకుంటున్నాం. వీఆర్ కన్ఫర్మింగ్ ద ట్రూత్. ఒకటి శిష్యత్వపు పరిచయం గురించిన నిశ్చయత, 2వది సేవ కొరకైన పిలుపును గురించిన నిశ్చయత, సహవాసంలో ఉన్నటువంటి పరిమితుల గురించిన నిశ్చయత, అంతేకాకుండా సత్యమును గురించిన నిశ్చయత. ఇటు నిశ్చయితలు కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.